ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీని వదిలేసి ప్రజెంట్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడము, థర్డ్ పార్టీ అనేది మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉండడము, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నారు. సో ఎవరైతే ఇలాంటి ఇష్యూస్తో ఉన్నారో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. సో అప్పుడే మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అనేది వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? థర్డ్ పార్టీని వదిలేస్తారా? దీనికి సంబంధించిన రీజన్ అనేది చూద్దాం. అసలు ఈ థర్డ్ పార్టీ ఎవరు? ఈ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య రావడానికి అసలు రీజన్ ఏంటి? 10 of Swords, 5 of Cups, Ace of Cups, Page of Cups, Temperance, Queen of Cups, the Tower, 9 of Pentacles, 10 of Wands, the Star, 7 of Swords, 3 of Cups, the Emperor, 6 of Pentacles, 8 of Wands, the Moon. సో డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ అయితే డెఫినెట్గా ఉన్నారు. అది కూడా ఎలాంటి థర్డ్ పార్టీ ఉన్నారు అంటే, ఇదర్ మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే ఉన్నారనమాట. అంటే 80 to 90% వరకు కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే మీ లైఫ్లో ఉన్నారు. ఈ రిమైనింగ్ 20% మెంబర్స్లో ఏంటంటే అదర్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఇలా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అంటే. సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీ మీద ఏదైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ని కూడా మీ పార్ట్నరు కావాలనే అణుచుకుని మరీ మీకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. సో దానివల్ల ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, మేబీ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు మీ పార్ట్నరు. సో దానివల్ల వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా ఉండొచ్చు. సో వాళ్ళ వల్ల ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళకి వేరే ఆప్షన్ లేక మీకు దూరంగా ఉంటున్నారు. ఐదర్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లల గురించి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఆలోచించి కూడా మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉంటున్నారు థర్డ్ పార్టీ. అంటే మేబీ మీ పార్ట్నర్ చాలా సార్లు మీకు కమిట్మెంట్ ఇవ్వడము, లేకుంటే ఆల్రెడీ చాలామంది మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పడం కానివ్వండి, లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటామని కానివ్వండి, ఇలాంటివి ప్రామిసులు చేయడము, మీ లైఫ్ లాంగ్ నేను మీతోనే ఉంటాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఈవెన్ నేను నా ఫ్యామిలీనైనా వదులుకుంటాను తప్ప మిమ్మల్ని వదులుకోను, ఇలాంటి ప్రామిసులు చాలా చేసి ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మీ పార్ట్నరు మీ రిలేషన్షిప్నే వద్దనుకుని దూరంగా ఉండడము, లేకపోతే బ్లాక్ చేసుకుని ఉండడము, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయకుండా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని ఉంచారు. సో దీనివల్ల మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడమే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్ స్టైల్కి కానివ్వండి, మీ పార్ట్నర్ మెంటాలిటీ కానివ్వండి, మీ పార్ట్నర్
మీ పార్ట్నర్ మెంటాలిటీ కానివ్వండి, ఏవైనా కూడా అంటే మీకు మీ పార్ట్నర్కి అస్సలు పోలికలు లేవన్నమాట. క్వైట్ ఆపోజిట్ పర్సన్. మీరు ఏదైతే ఉన్నారో మీకు క్వైట్ ఆపోజిట్ పర్సనే మీ పార్ట్నరు. మీరేంటంటే అన్నిటి పరంగా ఒక బెస్ట్ పర్సన్ లాగా మీరుంటే మీ పార్ట్నర్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్. అంటే మీరు ఎంత సాఫ్ట్గా అండ్ కొంచెం జాలి దయాగుణము అండ్ ఎవరినైనా కూడా గుడ్డిగా నమ్మే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. అంటే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఓకే పోనీలే, వాళ్ళు వన్స్ ఒకసారి సారీ చెప్తే కనుక, క్షమాపణ మిమ్మల్ని అడిగితే కనుక, మీరు ఎంత పెద్ద తప్పు చేసినా, ఈవెన్ వాళ్ళు మనసు మీద కొట్టినా, మిమ్మల్ని ఫిజికల్గా కొట్టినా, మెంటల్గా కొట్టినా కూడా అవన్నీ మీరు పట్టించుకోకుండా ఓకే వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా. ఎవరికైనా తప్పు చేయడము, తప్పులు అందరూ చేస్తుంటారు కానీ బట్ ఆ తప్పుని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడమే గొప్పతనం అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటూ ఉంటుందన్నమాట. సో అలాంటి నేచర్ ఉన్న మీకు మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే ఫుల్ ఆపోజిట్. ఎలా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే పర్సను, ఇప్పుడు రూలింగ్ చేసే పర్సన్, అగ్రెసివ్ నేచర్. అంటే ఎవరైనా ఏమన్నా మాట అన్నారంటే వెంటనే సో వాళ్ళు ఎందుకన్నారనేది ఆలోచించి మెంటాలిటీ అయితే లేదనమాట. ఫట్టుమని చెప్పి వాళ్ళని ఒకటంటే వాళ్ళని 2 రిటర్న్ అనే పర్సన్, కొంతమంది చేతులు కూడా అంటే చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా ఇలాంటి పర్సన్ అనమాట. మీరేంటంటే ఏదైనా కూడా 1కి 4 సార్లు చెప్పి చూద్దాం అన్న విధంగా ఆలోచించే పర్సన్. ఒక పర్సన్ మార్చాలని అనుకుంటే 1కి 4 సార్లు చెప్పి చూస్తేనే వాళ్ళు మారుతారు. ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు అనుకునే మెంటాలిటీ ఉన్న మీరు, మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళకి ఒక్కసారి చెప్పడంత ఓపిక కూడా నాకు లేదు, ముందు నేను కొట్టేసో తిట్టేసో చెప్పేస్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఆలోచించుకునే పర్సన్ మీ పార్ట్నర్. బట్ ఏంటంటే డెస్టినీ అనేది మీ ఇద్దరిని కలిపిందనమాట. సో మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో కూడా 100% వాళ్ళకి ఇష్టంతోనే వచ్చారు. ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నారు అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మీ మెంటాలిటీ కానివ్వండి, మీ అమాయకత్వం కానీ మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అనమాట. అదే మీ ఇద్దరిని అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది. అట్రాక్టివ్ మీన్స్ నాట్ ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. సోల్స్ అట్రాక్ట్ చేసుకున్నాయి అనమాట. సోల్స్ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని క్వైట్ ఆపోజిట్ ఉన్న మిమ్మల్ని చూస్ చేసుకుని మీ లైఫ్లోకి మీరు కావాలని అయితే కోరుకున్నారు. అదేవిధంగా మీరు కూడా అంతే ఇష్టంతో మీ పార్ట్నర్ని మీరు కావాలనుకున్నారు. మీ రిలేషన్షిప్లో కూడా చాలా చాలా మంచి గుడ్ మెమరీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే మీరు చాలా చాలా ఓపికతో సహనంతో ఉంటారు. బట్ మీ పార్ట్నర్కి అంత ఓపిక ఉండదు. మీరు ఏదైనా కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి అర్థమయ్యే విధంగా చెప్పాలి, ఒకసారి కాకపోతే ఒకసారి వాళ్ళు ఆలోచిస్తారు అన్న విధంగా మీరు తీసుకుంటే, మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళు నాకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అంటే నాలో ఎప్పుడు కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్. ఓకే నేను తప్పు చేశాను అయితే ఏంటి, ఒకసారి చెప్పాలి వదిలేయాలి అంతేగాని ప్రతిసారి పదే పదే గుర్తు చేయడము, పదే పదే దాని గురించి అనడం అనేది కరెక్ట్ కాదనుకునే ఫీలింగ్ అనమాట. మీరేంటంటే 1కి 4 సార్లు చెప్పినా ఒకసారి కాకపోతే ఒకసారి ఓకే నేను ఈ విషయంలో తప్పు చేశాను, సో ఇలా చేయకుండా ఉండాల్సింది, మేబీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేసుకోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మీరు ఉంటే, ఎప్పుడు చూసినా వీళ్ళు నా గురించి తప్పులే చెప్తూ ఉంటారు, వీళ్ళకి ఎప్పుడు నాలో తప్పులే కనిపిస్తాయా ఏంటి, సో ఇలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ అనమాట. మీ ఇద్దరి మధ్య ఎక్కువగా వచ్చేది ఏంటంటే మీ పార్ట్నర్నిలో ఉన్న నెగిటివ్ని మీరు తీయాలి, సరి చేయాలని చూస్తూ ఉంటారు. బట్ అదేంటంటే వాళ్ళకి వీళ్ళు నాకు చెప్తున్నారు అంటే ఎప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, నన్ను నెగిటివ్గా చూపిస్తున్నారు, నన్ను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో మీ పార్ట్నర్ మీకు మీద ఉన్న సిచ్యువేషన్ కానీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానీ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. ఎందుకంటే తన లైఫ్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న టైంలో అసలు మీ దగ్గరికి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ నుంచి వాళ్ళు అంత తీసుకోలేకపోయారు. ఏదో తీసుకోలేకపోవడము అండ్ వాళ్ళ నుంచి అంటే కొంతమంది అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, మన కోసం అంటూ ఒకళ్ళు ఉండాలి, మనం ఏదైనా కూడా షేర్ చేసుకోగలగాలి. అది పర్సనల్ అవనివ్వండి, తప్పులు చేసినవి కానివ్వండి, లేకుంటే
బాధ కానివ్వండి, ఏదైనా కూడా మనం షేర్ చేసుకోవాలనుకునే పర్సన్ మన పక్కన ఉండాలనే అయితే మనం ఎప్పుడూ అనుకుంటాము. అలా మీ పార్ట్నర్ ఏందంటే తొందరపడి అంటే అంత తొందరగా బయటకి ఎక్స్‌ప్రెస్ చేసే పర్సన్ కాదనమాట. అంటే ఏమున్నా కూడా బయటకి ఎక్స్‌ప్రెస్ చేసుకోకుండా ఏదో ఎంత ప్రాబ్లమ్‌లో ఉన్నా నేను బానే ఉన్నాను. నాకేం కాలేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఇలా కవరింగ్ చేసుకునే పర్సన్. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ మీద జాలి పడడం కానీ, వాళ్ళని పాయింట్ ఔట్ చేయడము, చూడు వీళ్ళకి ఎన్నో పొగరు వల్లే లైఫ్ ఇలా అయ్యిందని చెప్పి ఇంకొకళ్ళు వీళ్ళని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనుకునే మెంటాలిటీ ఉంది. వీళ్ళు జీరోలో ఉన్నా కూడా పైకి చూపించేది ఎట్లా ఉంటదంటే ఎప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకేంటి నేను టైంకి తింటా, పడుకుంటా, లేస్తాను. ఇంకేంటి నాకు కావాలి. నా లైఫ్‌లో నేనంటూ ఎలా అయినా కూడా బిందాస్‌గా ఉంటానన్న విధంగా అయితే చూపిస్తారు. వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఈవెన్ జీరోలో పడిపోయినా కూడా వీళ్ళు ఇలానే ఉంటారనమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళ నుంచి నెగెటివ్‌నెస్ వీళ్ళని తక్కువ చేసే విధంగా మాట్లాడే మాటలనేది వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు కాబట్టి. అండ్ మీ విషయంలో అయితే ప్రెజెంట్ చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే మీరు వాళ్ళని ప్రతి సిట్యుయేషన్‌లో కూడా తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏందంటే ఈవెన్ మీకు చెప్పుకోవాలని ఉన్నా కూడా చెప్పుకోలేని సిట్యుయేషన్ అనమాట. ఎందుకంటే మీ విషయంలో చాలా చాలా తప్పులు కూడా చేశారు మీ పార్ట్నర్. మేబీ చాలామంది ఏంటంటే చాలా చాలా ప్రామిసులు చేసేసి వాటి వేటిని నిలబెట్టుకోకపోవడము ఇలాంటివి. అంటే మీ అవసరాల కోసము అండ్ మీ కోరికలు తీర్చుకోవడానికి మీ పార్ట్నర్‌ని అంటే మీ పార్ట్నర్ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ సైడ్ నుంచి మెటీరియలిస్టిక్‌గా కానీ, ఫిజికల్‌గా కానీ వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మిమ్మల్ని ఒక పాములాగా యూజ్ చేసుకున్నారు. అలా కొన్నిసార్లు మోసం కూడా చేశారు. అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఏదన్నా కమిట్మెంట్ ఇచ్చి అది చేస్తామని ప్రామిసులు చేసి మీకు అది నిలబెట్టుకోకపోవడం కానివ్వండి, ఇవన్నీ మోసం చేశారనమాట. సో, మోసం చేసిన దానికి వాళ్ళకి ఎప్పుడు కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదొక భారంగా. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే మీకు చేసిన అన్యాయం కానివ్వండి, మీకు చేసిన దానికి కానివ్వండి, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ దగ్గర ఎప్పుడూ కూడా తన లైఫ్ అనేది భారంగానే ఉంటూ ఉండేది. ఏం చేసినా ఎంతగా వాళ్ళు చేంజ్ అయినా కూడా వాళ్ళ లైఫ్ అనేది ఆ థర్డ్ పార్టీని సాటిస్ఫై చేయలేకపోతున్నారనమాట. అంటే వీళ్ళెప్పుడు కూడా మేబీ ఆ థర్డ్ పార్టీ ఆ మ్యారేజ్ కాకపోయినా కూడా ఇంకొక థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు వీళ్ళని ఎంత తగ్గి ఉండని కూడా వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళ వాల్యూ తెలుసుకోకపోగా వీళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చూడడమే, వీళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలోకి ప్రాబ్లమ్‌లోకి ఇరికిస్తూనే ఉంటారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. మిమ్మల్ని అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని కంప్లీట్‌గా వదిలేసి మీ లైఫ్‌లోకి వస్తారా అంటే వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కంప్లీట్‌గా వదిలేసే ఆప్షన్ అయితే అస్సలు లేదనమాట. ఎందుకంటే మీ పార్ట్నరు కంపల్సరీ ఆ థర్డ్ పార్టీని కంప్లీట్‌గా వదిలేసే ఛాన్స్ అయితే లైఫ్‌లో ఎప్పటికీ రాదు. బట్ ఏంటంటే వదిలేస్తానని చెప్పి రావడమో, లేకుంటే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా కావాలనుకుని మీ లైఫ్‌లోకి రావడమో అయితే మీ పార్ట్నర్ చేస్తారు తప్ప, కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌ని వదిలేసి అంటే థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్‌లోకి కంప్లీట్‌గా వచ్చేసే ఉద్దేశం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ కానీ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్‌లో లేవనమాట. సో, మీరు చూపించే ప్రేమ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒక అన్‌కండిషనల్ లవ్ అనేది మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్‌కి చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కూడా వాళ్ళని బ్లేమింగ్ చేయడమో, లేకుంటే క్రిటిసైజ్ చేయడమో, వాళ్ళని మీరు తిట్టుకోవడము ఇలాంటివి చేయరు ఎప్పుడు కూడా. ఓకే. కోపంలో అనుంటారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎలాగో షార్ట్ టెంపర్ పర్సన్ కాబట్టి వాళ్ళెప్పుడూ కూడా కోపంలో అనే మాటల్ని మనం తీసుకోకూడదు. కాకపోతే బాధ అయితే అనిపిస్తది. సో, ఆ బాధని ఎప్పుడు కూడా మీరు చూపించడానికి కదా! అంటే కొంతమంది బాధపడే వాళ్ళేందంటే అది ఏడుస్తూ చూపిస్తారు. కొంతమంది తిడుతూ చూపిస్తారు. ఇలా చూపిస్తా ఉంటారు. సపోజ్ మీ పార్ట్నర్‌నే తీసుకుంటే తనకు బాధ అనిపించినప్పుడల్లా అది గొడవ కిందే చేస్తారు తప్ప ఆ ఫీలింగ్స్ అనేవి బాధని బయటకి ఎక్స్‌ప్రెస్ చేయరు. కానీ మీరేందంటే మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా కూడా అది కన్నీళ్ల రూపంలోనే ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. మీ ఎమోషన్స్‌ని ఎక్కువగా బయటికి తీస్తూ ఉంటారనమాట. అంత ఓవర్ ఎమోషనల్ పర్సన్ అనమాట మీరు. సో, మీరెప్పుడూ కూడా అన్‌కండిషనల్ లవ్ చూపించారు.
తను ఎంత తప్పులు చేసినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వద్దు మంచి చెప్పడానికే ట్రై చేస్తారు. అలా కాదు ఇలా కాదు అని చెప్పి మంచి చెప్పడానికే ట్రై చేస్తారు. బట్ మీ ఇద్దరి మధ్య ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కంప్లీట్‌గా రిమూవ్ అయిపోయి మీ దగ్గరికి వదిలేసి మీ దగ్గరికి వస్తారా అంటే, అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పార్ట్నర్ లైఫ్‌లో లేవనమాట. కంప్లీట్‌గా వదిలేసి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అంటే ఇంకా వాళ్ళతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండే సిచ్యువేషన్ లేదు. బట్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళతో ఉండాలి కంపల్సరీ. వాళ్ళతో ఉంటూనే మీ లైఫ్‌లోకి రావాలని అయితే వాళ్ళు తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గరే వాళ్ళ హ్యాపీనెస్ ఉంది. మీతోనే వాళ్ళ హ్యాపీనెస్ ఉందనమాట. థర్డ్ పార్టీ ఏందంటే వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళకు ఒక భారంలాగా ప్రెజెంట్ ఉంది. బట్ వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ కాబట్టి అటు వాళ్ళని చూసుకుంటూ ఇటు మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి. మేబీ మీకు చేసిన అన్యాయం అంటే మీకు చాలా కమిట్మెంట్లు ఇచ్చి ఉండొచ్చు, చాలా చాలా మాటలు ప్రామిస్లు చేసి ఉండొచ్చు. బట్ ఏది ఫుల్ఫిల్ చేసుకోకపోవడం వల్ల మీరు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంటే అది వాళ్ళకి మంచి జరుగుతుంది ఎప్పటికైనా కూడా, ఎప్పటికీ జరగదు. అది మీ విషయంలో కాదు. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ఎవరైతే మీకోసమని ఉంటారో వాళ్ళని మీరు బాధ పెట్టడం, మోసం చేయడం అనేది వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది ఎలా వస్తదంటే మీకు ఒక కర్మ రూపంలోనే మీకు రిటర్న్ వస్తుంది ఏదో ఒక రూపంలో. సో, ఆ కర్మ అనేది మీకు ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, లేకుంటే రిలేషన్‌షిప్ పరంగా అవ్వచ్చు, ఇంకొక విషయం పరంగా హెల్త్ పరంగా అయినా అవ్వచ్చు. బట్ అది డెఫినెట్‌గా మీకు తిరిగొస్తుంది. అంటే అకారణంగా ఎవరిని కూడా ఏది చేయొద్దు. మీకు ఇష్టం లేకుంటే డైరెక్ట్‌గా చెప్పే అవకాశం ఉంటది కాబట్టి చెప్పొచ్చు. బట్ ఇలా బ్లేమింగ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా కర్మని రిటర్న్ తీసుకున్నట్టే అకారణంగా ఒక కన్నీటికి కారణం అవ్వడం వల్ల. సో, కంపల్సరీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి రావడమే వల్ల వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా హ్యాపీగా చూసుకుంటారు. అంటే ఇప్పటికి మీ పార్ట్నర్‌లో మీరు చాలా చేంజెస్ చూడాలని అనుకునుంటారు. మేబీ మీ పార్ట్నర్ చాలా సెల్ఫిష్ పర్సన్. మీ పార్ట్నర్ చాలా సెల్ఫిష్ పర్సన్ కాబట్టి తన సెల్ఫిష్‌నెస్‌ని మార్చుకొని అట్‌లీస్ట్ కొన్ని సార్లైనా నా కోసం స్టాండ్ తీసుకోవాలి, నా కోసం చెయ్యాలి ఏదైనా అని, అంటే మీరు మీ పార్ట్నర్‌కి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళని మంచిగా చూసుకోవాలనో, వాళ్ళకి టైమ్ టు టైమ్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అది దూరంగా ఉన్నా కూడా, దగ్గరగా ఉన్నా కూడా. సో, మీ పార్ట్నర్ నుంచి కూడా మీ పార్ట్నర్‌కి గిఫ్ట్స్ రూపంలో ఏదో ఒకటి ప్రెజెంట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి మీ పార్ట్నర్ నుంచి కూడా అట్‌లీస్ట్ ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ మీరెప్పుడూ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ బ్యాడ్ లక్ ఏందంటే ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి అది రిటర్న్ తీసుకోలేకపోతారు. సో, కానీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చినాక మీ లైఫ్ ఎలా ఉంటదంటే, తను మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏవన్నా మీరు వాళ్ళకి ఏదైనా చేస్తే దాన్ని రిటర్న్ అనేది మీకు కూడా ఒక సర్ప్రైజ్ రూపంలో ఏదో ఒక రూపంలో వాళ్ళకి చూపించుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చిన్న చిన్న కాంప్లిమెంట్స్, వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్, కేరింగ్ అనేది వాళ్ళ నుంచి కూడా మీరు చూస్తారు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.